పడవ నిర్మిస్తున్నంత కాలం నోవాహు చెప్పిన మాట ఏంటంటే, నోవాహు చెప్పిన మాట ఏంది? అయ్యా, ఈ లోకము యుగాంతం వస్తుంది, ఈ యుగాంతం వస్తుంది, ఈ లోకంలో మనం నష్టపోయే స్థితికి వస్తున్నామయ్యా అని ప్రయాసపడి అనేకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంది? వెర్రివాడవు, పిచ్చివాడవు. చాలామందికి ఎందుకో అర్థం కాదు కదా, తొందరగా అర్థం చేసుకునేటటువంటి ఆలోచన ఉండదు కదా. ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నోవాహు పడవ నిర్మించాడు. పడవ నిర్మించగానే ఆయనతో కూడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పడవలోకి వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే నటిస్తూ, ఎవరైతే ఈ లోకానుసారంగా జీవిస్తూ కంటిన్యూగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నోవాహు హెచ్చరించినా వినకపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ నీటిలో మునిగిపోయినట్లుగా చూస్తాం ప్రియులారా.